టాలీవుడ్లో మళ్ళీ ప్రస్తుతం ఒక ఇష్యూ మాత్రం మళ్ళీ హాట్ టాక్ అవుతుంది. అది మెగాస్టార్ చిరంజీవి చేసినటువంటి కామెంట్స్. అదే మనకు తెలిసిందే. అంటే మనశంకర వరప్రసాద్ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్లో తెలుగు ఇండస్ట్రీలో అసలు కాస్టింగ్ కౌచ్ లేదు అంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం పెద్ద దుమారమే లేపుతున్నాయి. అయితే ఇప్పటికీ దీనిపైన ప్రముఖ నిర్మాత, ఫిలిం ఛాంబర్ మాజీ అధ్యక్షులైనటువంటి తమ్మారెడ్డి భరద్వాజ్ దీనిపైన తన యొక్క ఒపీనియన్ కూడా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఆయన ఇక్కడ ఉన్నారు. ఒకసారి ఆయన ఒపీనియన్ ఎందుకు చిరంజీవి గారి కామెంట్స్ని ఏ విధంగా తీసుకోవాలి ఏంటి అనే దానిపైన మొత్తం కూడా తమ్మారెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి గారు ఇండస్ట్రీలో అసలు కాస్టింగ్ కౌచ్ అనేది లేదు, అది అద్దంలో మనం ఎలా ఉంటామో అలాగే చూపిస్తుంది, దాన్ని బట్టే ఉంటుంది అనేసి ఆయన చెప్పటం ఎలా అనుకోవాలి, దీన్ని ఎట్లా చూస్తారు? నేను చెప్పింది కరెక్టే. ఇప్పుడు మ్యూచువల్గా ఉంటుంది, ఏదైనా కానీ మ్యూచువల్గానే ఉంటుంది కదా. సో ఒక రకంగా అది కరెక్టు. ఇప్పుడు మ్యూచువల్గా కూడా నేనున్నాను, అయితే ఒక అమ్మాయి ఉంది, ఎవరన్నా ఆ అమ్మాయికి ఇష్టమైంది. ఎందుకు ఇష్టం అవుతుంది? ఆ అమ్మాయికి అవసరం, వేషం అవసరం కాబట్టి ఇష్టమైంది కాబట్టి ఇక ఒప్పుకోక తప్పదు. అంటే ఒక రకంగా ఆ అమ్మాయిని బ్లాక్మెయిలే కదా అది. నీకు వేషం ఇవ్వాలంటే నీ ఇష్టమైతే నా దగ్గర రా అంటారు, ఇష్టం లేకపోతే నువ్వు రావక్కర్లేదు, అప్పుడు నీకు వేషం కూడా ఇవ్వం. అంటే కాస్టింగ్కి వచ్చాయి కదా. సో ఇష్టపడుతున్నారు కాబట్టి, మ్యూచువల్ కన్సెంట్ ఉంది కాబట్టి, లీగల్గా కరెక్టే కాబట్టి పర్వాలేదు అనేది కొంతమంది భావన. సో కొంతమందికి బట్ ఏంటంటే ఇది ప్రపంచం అంతా ఉంది. ఇది అమ్మాయిల్ని వాడుకోవటం అనేది ప్రపంచం అంతా అన్ని పరిశ్రమల్లోనూ, అన్ని సెక్టర్స్లోనూ, అన్నిట్లోనూ ఉంది. సో ఇక సినిమా ఇండస్ట్రీలో ఒక దాంట్లోనే కాదు, ఎక్కడైనా మ్యూచువల్గా అటు ఇటు జరుగుతూనే ఉన్నాయి ఇవన్నీ. సో సినిమా ఇండస్ట్రీని గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాం కాబట్టి ఎక్కువ మాట్లాడుతున్నాం. బట్ లేదు అనేది అబద్ధం, ఉంది అనేది నిజం. ఎంత పర్సంటేజ్ ఉంది అనేది మనం మాట్లాడుకోవాలి. ఆ పర్సంటేజ్ని తగ్గిస్తానికి అవకాశం ఉందా లేదా? ఇప్పుడు నేను అవసరానికి వెళ్ళిపోతాంటే నువ్వెవరు అడుగుతానికి అంటారు వాళ్ళు. నా అవసరం నాది, నా జీవితం నాది, మీరెవరు మమ్మల్ని అడ్డుకుంటానికి అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇప్పుడు మగవాళ్ళని కూడా కమిట్మెంట్ అడుగుతారు, కమిట్మెంట్ అంటే డబ్బులు అడుగుతారు. అయ్యడికి చేసే సినిమాలు కూడా ఉన్నాయి. సో ఈ కమిట్మెంట్ అనేది రకరకాల సమస్య. అది మనం ఈజీగా తీసేయాలా, ఇక అన్యాయం కదా, దుర్మార్గం కదా అంటే. బట్ ఒకటేంటంటే నేను చెప్పేది, టాలెంట్ ఉంటే ఎవరైనా కానీ ఏమీ చేయలేరు. ఎంత ఉన్నా కానీ ఇప్పుడు నన్ను వదిలిపెట్టి వెళ్ళలేరు. నేను టాలెంట్గా చూపించినాక వాడు అడిగిన నేను కాదన్నాను అనుకోండి, అన్న నా కోసం ఎమ్మడి పెడితే పని చేస్తారు. అయితే మెగాస్టార్ చిరంజీవి గారు మనశంకర వరప్రసాద్ సినిమాల సక్సెస్ మీట్లో ఆయన చెప్పారు, ఇండస్ట్రీలో అసలు కాస్ట్ కౌచింగే లేదు అనేసి చెప్తున్నారు కదా, దాన్ని మీరు ఎలా చూస్తారు? మరి ఆయన ఏ ఉద్దేశంలో అన్నాడో ఎప్పుడు ఏమవుతుందండి, నేను యాక్చువల్ ఫుల్ చూడలా, ముక్కలుగా వేస్తున్నారు. ఏ ముక్క ఎందుకు చెప్పాడో, దేని మీద వస్తుంది అనేది నాకు తెలియకుండా దాని మీద నేను కామెంట్ చేయటం కరెక్ట్ కాదు. లేదు అని ఎవరినంటే మాత్రం తప్పు ఉంది, 100% ఉంది. ఆయన అదే అని చెప్పారు, ఇండస్ట్రీలో వస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో ప్రొడ్యూసర్స్ కానీ, అమ్మాయిలు కానీ, ఆర్టిస్టులు మిగతా అందరు కూడా ఉన్నారు, అసలు వీళ్ళందరూ చూస్తుంటేనే ఎంతో ధైర్యంగా వస్తున్నారో, అందరు రావచ్చు, ఇది అందరికీ స్వాగతమే, అసలు ఎవరైతే చేస్తున్నారో అలాంటిది లేదు అనేసి ఆయన గంటాపదంగా చెప్తున్నారు. లేదు అనేది కాదు, గంట ధైర్యంగా వస్తున్నారండి. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరికీ ఎవరి ఇష్టం వాళ్ళది. ప్రొడ్యూసర్కి అసలు దీంతో సంబంధం ఉంది. కాస్టింగ్కి వచ్చి ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు చేస్తున్నారని కదా వాళ్ళు చెప్పేది, దానికి దీనికి సంబంధం ఉంది. సో ప్రొడ్యూసర్కి కాస్టింగ్ కోచ్ ఉండదు. ఆర్టిస్టులకి, లేకపోతే టెక్నీషియన్లకి, లేకపోతే జూనియర్ ఆర్టిస్టులకి, రకరకాల ఏ సెక్టర్లో అయినా కానీ ఇది ఉంది, రకరకాలుగా వాడుకునే ఇది ఉంది. మీరు ఫిలిం ఛాంబర్ అధ్యక్షులుగా చేశారు, తర్వాత ప్రొడ్యూసర్ కౌన్సిల్గా చేశారు, సినిమాలు చేస్తూ ప్రొడ్యూసర్గా, తర్వాత డైరెక్టర్గా, ఇన్ని చేస్తున్నారు. ఎప్పుడైనా మీ దగ్గరికి ఇలాంటి విషయాలు, ఒక పెద్ద మనిషికి మీ దగ్గరికి, సార్ ఇలా నన్ను ఇబ్బంది పెడుతున్నారు, ఇట్లా జరిగినాయి అనేసి ఎవరైనా ఎప్పుడైనా రావటం జరిగిందా మీకు ఈ కెరియర్లో? మీ చాలా జరిగినాయి, జరగకుండా ఎట్టుంటాయి తెలుసు. అంటే ముఖ్యంగా అంటే హీరోయిన్స్, తర్వాత కొత్తగా వచ్చేటువంటి అమ్మాయిలు ఎవరైతే ఆర్టిస్టులు ఉన్నారో వీళ్ళు రావటం. అంటే ఇప్పుడు ఇవన్నీ ఏది నిజం ఏది అబద్ధం మనకు తెలియదు. వింటమైతే చాలా విన్నాం, 1-2 కంప్లైంట్లు కూడా నా దగ్గరికి వచ్చినాయి. బట్ ఏది ఎంతవరకు నిజం? ఇప్పుడు వాళ్ళు అవతలోడిని అడిగితే నా అమ్మతోడు నాకు తల్లిలాగా చెల్లిలాగా చూసుకుంటున్నాను అంటారు. కోతలేడు సినిమా తీసాను నేను, దాంట్లో సీన్ ఉంటుంది, చిరంజీవి గారు హీరో. దానికి
ఆయన అమ్మాయిని వాడుకున్నాక ఇంటికి వచ్చి ఆమె అడుగుతుంది, నాకు ఇట్లా కడుపు ప్రెగ్నెన్సీ ఉంది అంటే, అయ్యయ్యో నువ్వు నా చెల్లిలాంటిది అని అంటాడు. అంటే ఆమె అంటాను, నువ్వు ఈ మాట అంటాం కాదు, నువ్వు లంజా అంటే వుడ్ హ్యావ్ బీన్ హ్యాపీ, చెల్లి అనే పవిత్రమైన పదాన్ని నువ్వు అంత దరిద్రం చేసినందుకు నీ ముఖం కూడా చూడండి అని చెప్పి వెళ్ళిపోతుంది ఆమె. ఆ తర్వాత వాళ్ళ ఫాదరు జడ్జి ఆయన పట్టు చెంప మీద కొడతాడు, దరిద్రుడు నీలాంటి వాడు నా కొడుకుగా ఉంటుంది, తప్పు ఇంట్లోంచి వెళ్ళిపో అంటాడు. సో మనళ్ళు కాదు అంటే ఇప్పుడు కాదన్న ప్రూవ్ చేస్తానికి ఏం లేదు కదా. ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పిందే నమ్మాలి మనం, ఇతను చెప్పిందే నమ్మాలి. ఇతను నమ్మకూడదు ఆ అమ్మాయిని నమ్మాలా అంటే, ఎందుకంటే కొన్ని నిజంగా కూడా అబద్ధపు కేసులు వస్తున్నాయి. లేని అవసరం కోసం వాళ్ళు కేసు పెడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. అంటే అసలు యాక్చువల్లీ ఎప్పటి నుంచో ఈ ఇష్యూ పైన బాగా ఇండస్ట్రీలో ఒక హాట్ టాపిక్ నడుస్తుంది. కేవలం తెలుగు ఇండస్ట్రీ కాదు, మలయాళం, తమిళ్ అన్నీ అక్కడ జరుగుతుంది. వాటికి లేడీస్ అండ్ కమిటీలు కూడా కొన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వము ఇట్లా ఇండస్ట్రీ కలిసి కమిటీలు లేదు సార్. మన దగ్గర కూడా అలాంటి కమిటీలు ఉన్నాయి. కానీ ఆ కమిటీలు ఏం చేస్తున్నాయి అనేది అయితే ఇప్పుడు వరకు లేదు. ఎవరు సంప్రదించారు ఏంటి అనేది కూడా లేదు. కానీ చిరంజీవి గారు ఇప్పుడు ఆ కామెంట్ చేయడంతో మళ్ళీ ఇది ఒక హాట్ టాపిక్ అయిపోయిన పరిస్థితి ఉంది. అంటే కమిటీలు ఏం చేస్తున్నారంటే, కమిటీ చేసినప్పుడల్లా మీకు చెప్పాలని రూల్ ఎక్కడ లేదు కదా. ఇప్పుడు నా దగ్గరికి ఎంతమంది వచ్చారు ఎవరు మీకు అందరికీ ఎప్పుడు నేను చెప్పాను. నేను నా 50 ఏళ్ల సర్వీస్లో నేను కొన్ని వందల కేసులు సాల్వ్ చేశాను. చేసిన ప్రతి కేసుకి ప్రెస్ మీట్ పెట్టి చెప్పలేం కదా. సో సెలవు డబ్బాలు కొట్టుకుంటే తిరగలేరు ఇక్కడ. సో వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తున్నారు, కమిటీ చేశారు, ఇస్తున్నారు. సో దానికి దీనికి సంబంధం లేదు. కొన్ని కేసులు బయటకు వస్తాయి. ఇప్పుడు ఏమవుతుందంటే, ఈ దేశం ఎట్లా ఉందంటే, ముఖ్యమంత్రుల దగ్గర నుంచి కూడా ఎమ్మెల్యేల దగ్గర నుంచి కూడా వాళ్ళు తప్పు చేసి జైలుకి వెళ్తే వాళ్ళ భార్యలను తీసుకొచ్చి పొజిషన్లో కూర్చోబెడుతున్నాడు. సో ఇక్కడ తప్పు చేసిన వాళ్ళు ఉప్పు కింద కనపడుతున్నారు. అందరూ ఉప్పే. మళ్ళీ వాళ్ళు ముఖ్యమంత్రులు అయిపోతున్నారు, వాళ్ళ పార్టీలో గెలుస్తున్నారు. అంటే ఫ్యామిలీలో ఒకళ్ళు తప్పు చేస్తే రెండో వాళ్ళకి అనుభవించాలా అంటారు. అని ఎందుకు అనుభవించకూడదని అనకూడదు, అది తప్పు కదా. సో వాళ్ళు బాధ్యులు ఎంత కాకుండా భార్యాభర్తలు అన్నాక భార్యకి ఏమాత్రం సంబంధం లేకుండా ఉంటుందా? మరి ఆవిడని పెట్టి మళ్ళీ ఈయన షాడో చీఫ్ మినిస్టర్ భర్తే ఉంటాడు. మరి దేశంలో చూస్తున్నాం అవన్నీ మనం. సో అట్లాగే మన దగ్గర కూడా జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు తప్పులు చేసిన వాళ్ళు భార్యలు వస్తారు, లేకపోతే ఇంకోళ్ళు వస్తారు ఇవన్నీ. అంటే సార్ ఇప్పుడు లాస్ట్కి వచ్చింది సార్. అంటే చిరంజీవి గారి కామెంట్స్ని మీరు ఏకీభవిస్తారా, లేదు అంటే దాన్ని డిఫైన్ చేస్తున్నారు? నేను డిఫైన్ చేయట్లా, ఉన్నది చెప్పాను. నేను దాన్ని మీరు డిఫైన్ చేశాను అనుకున్నారు, లేకపోతే అగైనెస్ట్ చేశాను అనుకున్నారు. మీరు అనుకోండి, అది నేను ఎందుకు అనుకోవాలా? నా ఉద్దేశం నన్ను చెప్పమన్నారు. నేను చిరంజీవి గారు చెప్పింది రైటా తప్ప అనాల్సిన అవసరం నాకేముంది? నాకేం లేదు కదా. నేను అనుకుని చెప్తున్నా, ఉంది అని చెప్తున్నా. మీరేమనుకుంటారు అనుకోండి. అంతే. సో ఇది అంటే ఇండస్ట్రీలో అయితే కాస్టింగ్ కౌచింగ్ అయితే ఉంది. అంటే నా దగ్గరికి చాలా సమస్యలు కూడా వచ్చినాయి, వాటిని అన్నిటి కూడా నేను పరిష్కరించకూడదు జరిగిందని చెప్తున్నారు. అది కేవలం సినిమా ఇండస్ట్రీ కాదు, అన్ని రంగాలలో కూడా ఉంది. కాకపోతే సినిమా ఇండస్ట్రీ అనేది ఒక గ్లామర్ ప్రపంచం కాబట్టి ఇక్కడ ఎక్కువ బయటకు బాగా ఫోకస్ అవుతాయని కూడా చెప్తున్నారు. మరి అయితే మెగాస్టార్ చిరంజీవి చేసినటువంటి ఈ కామెంట్స్ మాత్రం ఇప్పుడు ప్రస్తుతం పెద్ద హాట్ టాపిక్ అయితే ఇండస్ట్రీలో అయితే నడుస్తుంది. మరి దీనికి ముగింపు అనేది ఎప్పుడు ఎలా ఉంటుందనేది చూడాలి. కెమెరామెన్ భాషతో వెంకట్, 10 TV.